మనం దీనికి లోన్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ లోన్ సంస్థ అది చట్టబద్ధంగా ఉందో లేదో చూసి చెప్పుద్ది, చెప్పినే ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటే దానికి ఏది మన సబితాయింద్రారెడ్డి గారి పక్క సందులో ఉంది. అప్పుడు ఎంత 30 లక్షలకో ఏమో వచ్చింది, 35 లక్షలకి ఫ్లాట్. కానీ అది నేను హెచ్డిఎఫ్సి వాళ్ళకి అప్పచెప్తే హెచ్డిఎఫ్సి వాళ్ళు చూసి ఏమండి ఇది ఈ డాక్యుమెంట్ లేదండి, ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, డూప్లికేట్ డాక్యుమెంట్ ఉంది అన్నారు. అదేంటంటే వీళ్ళు ఏం పోయినాయండి అన్నారు. వాళ్ళు ఏమన్నారు బ్యాంక్ వాళ్ళు పోయినాయి అని చెప్పినంత మాత్రం మనం ఇవ్వకూడదండి, ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఎవరన్నా వీళ్ళు ఎవరికైనా తాకట్టు పెట్టుంటే లేదా వేరే వాళ్ళకి అమ్మేసి ఉంటే, అంటే రిజిస్ట్రేషన్ అయితే కాలేదు అది పక్క, కానీ వీళ్ళకి ఎవరికైనా జీపీఏ ఇచ్చేసి ఉంటే కనుక అది రేపు పొద్దున్న లిటిగేషన్ అవుతుంది కాబట్టి మేము ఇవ్వలేమండి అన్నారు. నేను అది డ్రాప్ అయిపోయా. ఆ ఏరియాలో తక్కువకి అంత తక్కువకి రాదు, 2.5 బెడ్రూమ్ అనమాట, అది చాలా అద్భుతంగా ఉంది. కానీ డ్రాప్ అయిపోయి ఎందుకు చట్టవిరుద్ధంగా అది రూల్ ప్రకారం లేనప్పుడు నేను అప్పు తీసుకుని డబ్బులు కట్టి తర్వాత ఆడెవరికో ఇచ్చుకోవడం ఎందుకని. ఎవడైనా అంతే కదా, ఏ మధ్య తరగతోడైనా ఈవెన్ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది, హైడ్రా చట్టంలో మైనస్ జరుగుతుంది. ఏంటంటే చట్టబద్ధంగా కొనుక్కున్న వాళ్ళకి కూలుస్తున్నారు. అట్లాంటి చట్టవిరుద్ధంగా నాగార్జున అన్నారా కూల్చారా గుడ్, మరి మిగతా వాళ్ళే చట్టబద్ధాన్ని కూల్చకూడదు కదా. రేపు ఇక్కడ కూడా అట్లా జరిగితే అది భయభ్రాంతులు గురి చేయడానికి అవుతుంది, లేదా ఒక దాన్ని ఏమంటారు సమాజంలో ఈర్ష్యాసూలు ఉంటాయి డబ్బున్న వాళ్ళని చూసినప్పుడు, అది తీర్చుకోవడానికి అవుద్ది.